చేయవలసిందిగా ప్రభుత్వం కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశం అంతటను ఆహారం లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చాను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించను. దేవుడి మాటలు అనేకుల్లో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి మా యేసయ్య ఘనమైన మా దేవాని నామమునకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన గడిచిన పరిశుద్ధ దినం నుంచి మమ్మందరినీ నేటి పరిశుద్ధ దినం వరకు మార్చి కాపాడి రక్షించి భద్రపరుస్తున్న మా యేసయ్య నీకు స్తోత్రం. ఇప్పుడు కొద్ది నిమిషంలో నాయన నీ వాక్యం నేను ధ్యానించినట్లుగా నా నోటి మాటలను మా అందరి హృదయకాలను దృష్టికి అంగీకారం చేయమని. ఇవన్న నెట్వర్క్ చాలా ఇబ్బందికరంగా ఆయన అవాంతరాలు కలిగిస్తుంది. మీ కృప చూపి ఆయన యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రతి విధమైనటువంటి అవాంతరాలను సాతాను క్రియలను లయపరచమని ఈ దినదేవత మమ్మల్ని పొమ్మని మా ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదించుకుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు ఒక రకంగా సంక్షోభంలో ఉన్నాం. వీఆర్ ఇన్ క్రైసిస్. కారణం ఏమిటి అంటే ఈ కరోనా వైరస్ చాలా వేగంగా విస్తృతంగా ప్రపంచమంతటా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో మనము లాక్డౌన్లో ఉండక తప్పలేదు. మార్చి నెల నుంచి మనం లాక్డౌన్లో ఉన్నాం. మొట్టమొదట 1 నెల 2 నెలలు లాక్డౌన్ కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది 4వ నెల. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ ఫేసింగ్ దిస్ క్రైసిస్. ఈ సంక్షోభాన్ని మనము ఎదుర్కొంటున్నాం. వీఆర్ ఇన్ దిస్ క్రైసిస్. కానీ దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మనం ఇంత సంక్షోభంలో సైతము మనము జీవించగలుగుతున్నాం. ఇంత సంక్షోభంలో సైతము మనము దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నాము. అందుకొరకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే గమనించండి. మనము నార్మల్ లైఫ్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఈ నార్మల్ లైఫ్ లేదు. అందరూ కూడా ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో వారి గృహాల్లో ఉండవలసిన పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడిన వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. బయటికి వెళ్ళడానికి లేదు, పనులు చేయడానికి లేదు. వారు పని చేసుకుంటే తప్ప సంపాదించుకోలేరు. సాయంత్రానికి వచ్చినటువంటి ఆ డబ్బులతో వారేదో భోజనం చేసేవారు. అటువంటి వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. మనం చూస్తున్నాం, వార్తల్లో పేపర్లలో చదువుతున్నాం. ఎంతమంది ఆహారం లేక అలమటిస్తూ ఆకలితో చనిపోతున్నారు. ఇంకా నాకు తెలిసి కొన్ని చూపించట్లేదేమో, వారికి తెలియక. తెలిసి కొంతమంది చనిపోతున్నారు, మనకు తెలియకుండా ఇంకెంతమంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, just I am talking about around the world. This crisis is heaped all over the world. ఇది ప్రపంచం అంతటి మీదకి ఒకేసారిగా విజృంభించేది ఈ సంక్షోభం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి?
ఈ సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? క్రీస్తు ప్రేమ దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే మనకు యోసేపు కనిపిస్తాడు. యోసేపు చాలా వరకు యోసేపు దేవునికి నమ్మకముగా జీవించాడు. దేవుని కొరకు నమ్మకముగా జీవించాడు యోసేపు. ఎంత భయంకరమైనటువంటి సంక్షోభము ఐగుప్తులో నెలకొందో చూడండి. అయితే యోసేపు గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. యోసేపు గురించి మనం ఆలోచిస్తే యోసేపు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే తన తల్లి చనిపోయింది. ఇక తన కుటుంబంలో పరిస్థితులను మనం చూస్తే ఒక రకంగా నిత్యము ఉపద్రవాలు సంభవించేటువంటి కుటుంబం అంటే యాకోబు కుటుంబం. తర్వాత యోసేపు మీద తన అన్నలకు ఒక రకమైనటువంటి వ్యసనం, ఒక రకమైనటువంటి హేయమైనటువంటి భావం, వాళ్లకు అంతర్గతంగా కుమ్ములాట కుటుంబంలో. యోసేపు మీద ఉన్నటువంటి వ్యసనంతో కావచ్చు, యోసేపు మీద ఉన్నటువంటి కోపంతో కావచ్చు, యోసేపును చంపాలని ప్రయత్నించినప్పటికీ మరి యాకోబు పెద్ద కుమారుడు రూబేను చంపటం కంటే అమ్మటం మేలు, ఎందుకంటే తన తండ్రికి తన లెక్క చెప్పాలి కనుక యోసేపును అమ్మివేస్తారు. 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తారు. తర్వాత ఆ కొన్నవారు వ్యాపారస్తులు యోసేపును ఐగుప్తీయులకు అమ్మేస్తారు. ఐగుప్తులో పోతీఫర్ ఇంట్లో ఉంటాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే, అయినా మీకు ఒకసారి గుర్తు చేయడానికి చెప్తూ ఉన్నాను. పోతీఫర్ భార్య తన మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తుంది. తప్పుడు ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేసి తనను జైల్లో వేసే విధముగా ప్రయత్నిస్తుంది. చివరికి యోసేపును జైల్లో వేస్తారు. 3 సంవత్సరములు యోసేపు చెరసాలలో బందీగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో, దేశము కాని దేశం, తన ప్రజలు కాని ప్రజలు, తన బంధువులు ఎవరు అక్కడ లేరు. అటువంటి పరిస్థితిలో సైతము యోసేపు దేవుని ఎడలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునికి నమ్మకముగా జీవించాడు. తనతో పాటు చెరసాలలో ఉన్నటువంటి ఆనదాయకుల అధిపతి యోసేపు గురించి తెలిసినప్పటికీ యోసేపును మర్చిపోతాడు. తర్వాత గుర్తు చేసుకొని యోసేపును మరి ఐగుప్తు ఫరో దగ్గర నిలబెడతాడు. తర్వాత ఫరో యోసేపు చెప్పినటువంటి మాటలకు, ఫరో కలలకు భావాన్ని యోసేపు చెప్పడం ద్వారా అక్కడ ఫరో యోసేపును ఐగుప్తు దేశమంతటికి అధిపతిగా నియమిస్తాడు. 41వ అధ్యాయంలో ఆ వచనం ఉంటుంది. నేను ఫరోనే, కానీ అధికారం అంతా నీదే. నీకు తెలియకుండా ఈ ఐగుప్తు దేశంలో ఎవడు, ఒక్క మనుషుడు కూడా నీకు తెలియకుండా కాలు గాని చెయ్యి గాని అనడానికి వీల్లేదు. అంటే అర్థం ఏమిటి? యోసేపు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. యోసేపు చెప్పిందే వేదముగా ఐగుప్తు దేశంలో నియమింపబడింది.
అయితే క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ఐగుప్తు దేశాన్ని యోసేపు ఎలా కాపాడాడో మనం చూస్తూ ఫరోకు వచ్చినటువంటి కళ భావాన్ని తెలియజేశాడు. 7 సంవత్సరములు ఈ ఐగుప్తు దేశం మీదకి కరువు రాబోతోంది అని చెప్పాడు. అయితే ఆ కరువును ఎదుర్కోవాలంటే ఏమి చేయాలి, కరువును ఎదుర్కోవాలంటే ఏమి చేయాలో దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా యోసేపు చెప్తారు. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే 47వ అధ్యాయం, ఆది కాండము 47వ అధ్యాయము 11వ వచనం. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. కరువు వలన ఐగుప్తు దేశము కనాను దేశము క్షీణించిపోయినట్టుగా చూస్తూ నా క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో 41వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి చదవాలి. 41వ అధ్యాయము 55వ వచనం. ఆది కాండం 41వ అధ్యాయం 55వ వచనం. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతను మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. చూసారా క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, కరువు చాలా భయంకరంగా ఉన్నందువల్ల ఐగుప్తులందరూ ఫరో దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలి మేము, కరువు భయంకరంగా ఉంది అంటే, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు ఏమి చెప్తే అది చేయండి అని ఐగుప్తులందరికీ చెప్పాడు. కొందరికి, నాట్ ఓన్లీ ఫర్ he told to all the nation of Egypt. ఐగుప్తు దేశమంతటికి ఆయన చెప్పినటువంటి మాట, go unto Joseph, what he said to you, do it. యోసేపు దగ్గరికి వెళ్ళండి, అతను ఏం చెప్తే అది చేయండి. వాళ్ళందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. మరి యోసేపు ఏం చేశాడు? ఇక్కడ యోసేపు 5 విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఐ వాంట్ టు మెన్షన్ 5P. అన్ని P తోటే మొదలవుతాయి కనుక all these 5 words starts with P, letter P. So I am mentioning these 5 P's. P ఏమిటి అంటే, మొట్టమొదటగా Joseph took control of their purses. యోసేపు ప్రజల యొక్క పర్సులను, అంటే వారు డబ్బులు దాచిపెట్టుకునే వాటిని ఆయన ఫరో కంట్రోల్కి తీసుకొచ్చారు. జోసెఫ్ టుక్ కంట్రోల్ ఆఫ్ దేర్ పొసెషన్స్. వారికి ఉన్నటువంటి పశు సంపదను ఫరో కోసము ఫరో దగ్గరికి తీసుకొచ్చాడు. జోసెఫ్ టుక్ థర్డ్ వన్, ఐఎమ్ టెలింగ్ థర్డ్ వన్, మూడవదిగా జోసెఫ్ టుక్ కంట్రోల్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ. వారి ఆస్తులను ఫరో ఆధిపత్యంలోని అధికారంలోనికి తీసుకొచ్చాడు. నాలుగవదిగా చూస్తే జోసెఫ్ టుక్ కంట్రోల్ ఆఫ్ దేర్ పర్సన్స్. ప్రజలను కూడా ఫరో దగ్గరికి, ఫరో ఆధిపత్యంలోనికి తీసుకొని వచ్చాడు. ఐదవదిగా చూస్తే జోసెఫ్ టుక్ కంట్రోల్ ఆఫ్ దేర్ పొజిషన్స్. వారి పదవులను సైతం, అంటే వారికి ఉన్నటువంటి స్థితిని సైతము యోసేపు ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ఇంకొకటి కూడా ఉన్నది, ఆరవదిగా జోసెఫ్ టుక్ కంట్రోల్ ఆఫ్ దేర్ ప్రొడక్షన్. వారి ఉత్పత్తులను కూడా మరి ఫరో కంట్రోల్కి తీసుకొని వచ్చాడు యోసేపు.
జాగ్రత్తగా గమనించండి క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా. 13-14 వచనం చదివితే మనకు అర్థం అవుతుంది. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చుచు ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించారు. మొట్టమొదట కరువు వచ్చినప్పుడు ప్రజలు యోసేపు ఏమి చేయమంటే అది చేయమని ఫరో చెప్పాడు కనుక యోసేపు దగ్గరికి ప్రజలందరూ వచ్చారు. వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఇవ్వండి, మీకు కావలసిన ధాన్యము తీసుకుని వెళ్ళండి. టేక్ వాట్ ఎవర్ యు వాంట్ టు ఈట్ యువర్ ఫుడ్ అండ్ పే ఫర్ దెమ్. మీకు కావలసిన ధాన్యాలను తీసుకోండి, మీ ద్రవ్యాన్ని ఇవ్వండి. దట్ ఈస్ ద వే జోసెఫ్ టుక్ కంట్రోల్ ఆఫ్ ది పర్సన్స్. వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకొని వారికి కావలసినటువంటి ధాన్యమును యోసేపు వారికి ఇచ్చారు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము కూడా ఈ సంక్షోభములో ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి పైసా దేవుని కొరకు సమర్పించాలి. దేవుని కొరకు సమర్పించాలి అంటే దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. ఇంకా ఏం చేశారు చూడండి. రెండవదిగా చూస్తే వారి పశు సంపదను కూడా యోసేపు తీసుకుంటాడు. 15వ వచనం. ఐగుప్తు దేశమందును ఆ కానాను దేశమందును ఆ ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపునందుకు వచ్చి మా ఆహారం ఇప్పించుము, మాకు ఆహారం ఇప్పించుము, ఈ సముఖమందు మేమేలా చావాలి, వ్యయమైనది కదా అని. అందుకు యోసేపు మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులను ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చాను. రైట్, మీ పశువులను ఇయ్యుడి. రెండవదిగా మనం చూస్తున్నాం, ఆయన వారి పశువులను తీసుకున్నాం. పశువులను వారి కలిగినటువంటి పశు సంపదనంతా తీసుకొని వారికి కావలసినటువంటి ధాన్యాన్ని వారికి ఇచ్చారు. మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్నటువంటి సంపదను దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించాలి. We have to dedicate all our possessions for the glory of God. దేవుని మహిమ కొరకు మనము మన సంపదను సమర్పించాలి, ప్రతిష్ఠించాలి. దేవుని మహిమ కొరకు నీవు ఏదైతే ప్రతిష్ఠిస్తావో నీకు అనేక ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. ఇంకా మూడవదిగా మనం చూద్దాం, యోసేపు ఏం చేశాడంటే వారి ఆస్తులను కూడా యోసేపు తీసుకొని వారికి ధాన్యాన్ని ఇచ్చాడు. కరువులో 18వ వచనం చదవండి. 47వ అధ్యాయం 18వ వచనం. మళ్ళీ రెండవ సంవత్సరం వచ్చింది. కరువులో ఒక సంవత్సరం అయిపోయింది, రెండవ సంవత్సరం వచ్చింది. వారు అతని యొద్దకు వచ్చి ఎవరి దగ్గరికి? ఐగుప్తులందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. వారు అతని దగ్గరికి వచ్చి ఇది మా ఏలిన వారికి మరుగు చేయు, ద్రవ్యము వ్యయమైపోయేది, పశువుల మందలను ఏలిన వారి వశమైదు. ఇప్పుడు మా దేహములను మా పొలమును తప్ప మరి ఏలియు ఏలిన వారు సకమును మిగిలి ఉండేవేదు. నీ కన్నులు ఎదుట మీ పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొట్టమొదట వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అయిపోయింది. తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపద అయిపోయింది.
ఇక వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటంటే మనుషులు ఉన్నారు, వారి పొలాలు ఉన్నాయి, వారి కలిగినటువంటి భూములు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు, మమ్మల్ని మా పొలములను కొని మాకు ఆహారము ఇవ్వమని చెప్తున్నారు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నీకు కలిగినటువంటి సంపదను దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించాలి. ఎందుకంటే నీకు కలిగినటువంటి శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరమందు ఉన్నటువంటి జ్యోతిర్మయుడైనటువంటి దేవుని నుంచి కలిగినది అని నీవు మర్చిపోకూడదు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఒకసారి చూడండి, యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు చెప్తాడు. యాకోబు 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో యాకోబు ఒక చక్కని మాట చెప్తాడు. నేను చదువుతున్నాను చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, ఎవ్రీ మోస్ట్ ప్రీషియస్ థింగ్, సంపూర్ణమైన ప్రతి వరమును, ఎవ్రీ ప్రీషియస్ గిఫ్ట్ పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి comes from Father who art in heaven. ప్రతి ఈవి కూడా, నీకు నాకు కావలసిన ప్రతి ఈవి పర సంబంధమైనది, జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వచ్చేదే. కాబట్టి నీకు కలిగినటువంటి సమస్త ఈవిని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. యూ హ్యావ్ టు డెడికేట్ ఎవ్రీ ప్రెషియస్ థింగ్ విచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు కలిగినటువంటి సమస్త శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించాలి. ఇక తర్వాత చూస్తే ఇప్పుడే చదువుకున్న మమ్ములను మా పొలములను. 4వది ఏంటంటే వారిని వారు కూడా అప్పగించుకున్నారు ఫరో కొరకు. ఎందుకంటే వారికి ఆహారం కావాలి. ఇక వారి దగ్గర ఏమి లేదు. వారి దగ్గర ఉన్నటువంటి ధనం అయిపోయింది, వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపద అయిపోయింది, వారికి ఉన్నటువంటి పొలాలను ఇచ్చారు, ఇక వారు మాత్రమే ఉన్నారు. కాబట్టి యోసేపు వారిని తీసుకొచ్చాడు. 5వదిగా మనం చూస్తున్నాం, యోసేపు వారిని తీసుకొని వచ్చాడు. 21వ వచనం చదివితే మనకు అర్థం అవుతుంది. పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్ళలోనికి రప్పించాడు. ఆ చివరి నుంచి చివరి వరకు. ఎందుకు? ఎక్కడైతే వారికి ఆహారం దొరుకుతుందో, ఎక్కడైతే వారు పని చేయగలిగి ఆహారము సంపాదించుకోగలరో అక్కడికి వారిని రప్పించారు. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? వారికి ఆహారం లేక ఆహారం కొరకు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు అన్ని సమర్పించారు. యోసేపు వారికి ఆహారం ఇచ్చారు. తిరిగి వారిని మరి ఊళ్ళకు కూడా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా వారి ప్రొడక్షన్ కూడా 6వదిగా చూస్తే వారి ప్రొడక్షన్ కూడా యోసేపు తీసుకున్నాడు. అంటే ఏమిటి ప్రొడక్షన్? 23-26 వచనాల్లో ఉంటుంది. వారికి విత్తనాలు ఇచ్చి, అంటే పొలంలన్నీ కూడా తీసుకున్నారు. ఫరో దగ్గరికి వచ్చేసాయి. ఫరో ధనాగారంలోకి ద్రవ్యం వచ్చింది. ఫరో ధనాగారంలోకి పశు సంపద వచ్చింది. ఫరో ధనాగారంలోకి మరి ఐగుప్తు ప్రజల పొలములు వచ్చాయి. తిరిగి ఆ పొలములను వారికే ఇస్తూ యోసేపు చేసినటువంటి నిర్ణయం ఏమిటంటే విత్తనాలను కూడా ప్రభుత్వమే ఇస్తుంది. అంటే యోసేపు ఫరో రాజ్యంలో ఉన్నటువంటి అధికారి యోసేపు అందరికి విత్తనాలు ఇస్తాడు.
వారు పంట పండించాలి. ఆ పంట పండించినటువంటి పంటలో 5వ భాగము ఫరోకి ఇవ్వాలి. 5వ భాగం అంటే 20%, 20% ఫరోకి ఇవ్వాలి. 80% వాళ్ళే వాడుకోవచ్చు. విత్తనాలు ఇచ్చేది గవర్నమెంటే. ఇచ్చినందుకు గాను అది ట్యాక్స్ అనుకోండి, ఇంకా ఏమైనా అనుకోండి, 20% అంటే 5వ వంతు. 100లో 5వ వంతు అంటే 20%. అంటే 100 రూపాయల్లో 5వ వంతు అంటే 20 రూపాయలు. 20 రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలి, ఫరోకి ఇవ్వాలి. 80 రూపాయలు వాళ్ళే వాడుకోవచ్చు. పంటలో 5వ వంతు అంటే 20% పంట ఫరోకి ఇవ్వాలి. మిగతా 80% పంట వారి ఆహారం కొరకు ఉంచుకోవచ్చు అని యోసేపు ఇక్కడ తెలియజేస్తారు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఈ సమయంలో మనకున్నటువంటి సంపదను, మనకున్నటువంటి ద్రవ్యమును దేవుని కొరకు ప్రతిష్ఠించవలసినటువంటి సమయం. ఇవన్నీ కూడా దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నామో మన ఇష్ట ప్రకారం చేయడం కాదు, కానీ దేవుని ఇష్ట ప్రకారం చేయడానికి సిద్ధపడాలి. ఈ సంక్షోభంని నీవు ఎలా ఎదుర్కోగలవంటే, నీకుగా దేవునికి సమర్పించుకున్నావు. నీకు కలిగినదంతా దేవుని కొరకు నీవు సమర్పించినప్పుడు ఈ సంక్షోభాన్ని నువ్వు ఎదుర్కోగలవు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యోసేపు యేసు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. జోసెఫ్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకు అంటే రానున్నటువంటి యేసు క్రీస్తుకు యోసేపు ఆ కాలంలో సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏమన్నాడు, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు ఏమి చెప్తే అది చెయ్యండి అన్నాడు. మరి తర్వాత యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే మనము కానా విందుకు వెళ్తారు. ఆ విందులో ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు పరిచారకులు వచ్చి చెప్పినప్పుడు యోసేపు తల్లి అయినటువంటి మరియా ఏం చెప్పిందో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి. Jesus mother Mary said unto the servants, whatsoever he said unto you, do it. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంటే యేసు క్రీస్తు ఏం చెప్తే అది చేయండి అని పరిచారకులకు మరియమ్మ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికంటే ముందుగానే మత్తయి సువార్తలో మత్తయి భక్తులు రాస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో శిష్యులతో, ఇదేమో కానా విందులో, తర్వాత యేసుక్రీస్తు రూపాంతరం పొందిన తర్వాత ఆ రూపాంతరాన్ని శిష్యుల ఎదుటనే యేసుక్రీస్తు రూపాంతరం పొందుతాడు. సీమోను, పేతురు, యాకోబు, యోహానులు మరి చూస్తారు యేసుక్రీస్తు ఏలియా, మోషేలు మాట్లాడడం చూస్తారు. అప్పుడు మేఘంలో నుంచి ప్రకాశమానమైనటువంటి మేఘము ఆ శిష్యులను కమ్ముకొనగా ఆ మేఘంలో నుంచి వచ్చినటువంటి శబ్దం ఏం చెప్తున్నాడో చూడండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము మేఘాలలో నుండి వారికి మేఘాలలో నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. యు హ్యావ్ టు లిసన్. ఈయన మాట వినుడి. యు హ్యావ్ టు లిసన్ హిస్ వర్డ్స్. యు హ్యావ్ టు లిసన్ ఇట్. ఈయన మాట మీరు వినుడి అని దేవుని శబ్దము ఆకాశంలో నుంచి శిష్యులతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తులందరూ యోసేపు మాట విని ఆ కరువులో నుంచి బయటపడ్డారు. ఒకవేళ యోసేపు మాట వినకపోతే ఐగుప్తు దేశం అంతా చిన్నాభిన్నమైపోయేది. కరువుతో అలమటించి ఎంతమంది చనిపోయేవో తెలియదు. ఈనాడు మనకు వచ్చినటువంటి కరువు ఏమిటంటే
దేవుని మాట వినకపోవడం. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ కరోనా వైరస్ ఎంత భయంకరంగా విజృంభిస్తుంది. ఒక వైరస్ సర్వ మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కంటికి కనిపించని వైరస్. సుమారు 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో నేటి జనాభా. 750 కోట్ల మందిని గడగడ ఉనికిస్తుంది. ఎంత భయంకరం క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా. కారణం ఏమిటంటే ఈ సంక్షోభంలో సైతము నీవు దేవుని మాట వినట్లేదు. చాలా మంది ఇంకా దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నారు. చాలా మంది ఇంకా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. చర్చెస్ లో దేవుని ఆరాధించలేకపోయినప్పటికీ ఈ విధంగా ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యం అందించబడుతున్నప్పటికీ ఎంతమంది ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారు? మరి మీరే పరీక్షించుకోండి క్రీస్తు ప్రేమైన దేవుని. ఇప్పుడున్నటువంటి సంక్షేమం ఎలా ఉందంటే దాని గురించి తెలుసుకొని మనం ముగించుకుందాం. ఆనాడు యోసేపు కాలంలో ఐగుప్తులో వచ్చినటువంటి కరువు, ఇప్పుడు మనం ఉన్నటువంటి సంక్షోభం కూడా అలాగే ఉంది. 4 విషయాలను మరి 4 విషయాలను మనము తెలుసుకొని ముగించుకుందాం క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి విషయం ఏంటంటే క్రైసిస్ ఆర్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. అంటే ఈ సంక్షోభానికి పక్షపాతము లేదు. నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒకరి కొరకు ఈ సంక్షోభము రాలేదు, ఒకరి కొరకు ఈ సంక్షోభము అంటే ఈ సంక్షోభానికి ఏమాత్రం పక్షపాతం లేదు. చూడండి, అప్పుడు కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఆ కరువులో ధనికులు ఇబ్బంది పడ్డారు, అందరూ ఇబ్బంది పడ్డారు. ఏమాత్రము ఆ కరువుకు వివక్షత లేదు, అందరూ సమానమే కరువు. అలాగే ఈనాడు మనము ఎదుర్కొంటున్నటువంటి కరోనాకు కూడా ఏమాత్రం వివక్షత లేదు. మనలో ఉందేమో వివక్ష, ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళని ఎట్లా చూస్తున్నారో తెలియదు. మనలో వివక్ష ఉన్నదేమో కానీ తక్కువ వారు, ఎక్కువ వారు, పేదవారు, ధనికులు, ఏమి లేని వాళ్ళు, అన్ని ఉన్నవాళ్ళు అని ఇలా రకరకాల తారతమ్యాలు, ఈ వివక్ష మనలో ఉన్నదేమో కానీ ఈ కరోనా వైరస్ కు వివక్ష ఉన్నదా? చూడండి, దేశ ప్రధానులకు వచ్చింది కరోనా వైరస్. ఇంకా బ్రెజిల్ ప్రధాని ఇంకా కోలుకోలేదు. 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చింది. మళ్ళీ నౌ హీ ఈస్ ఇన్ హోమ్ క్వారంటైన్. లండన్ రాజుకు వచ్చింది, కెనడా ప్రధానికి వచ్చింది, కెనడా ప్రధాని భార్యకు వచ్చింది. చూడండి ఎంత మందికి వచ్చింది. రాజు కాబట్టి కరోనా వైరస్ రాజు దగ్గరికి నేను పోకూడదు అనుకున్నదా? పేదవాళ్ళకే వైరస్ తగలాలి అనుకుందా? చూడండి, వైరస్ ఏం చేసింది? ఇట్ బ్రాట్ ద ఈక్వాలిటీ ఇన్ ఆల్ హ్యూమన్స్. మానవుల్లో ఒక సమానత్వాన్ని తీసుకొచ్చింది. అంటే దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరికైనా వస్తుంది. బాగా డబ్బులున్న వాళ్ళకు వస్తుంది. మన దేశంలో కూడా చూడండి, సినిమా యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇంట్లో అందరికీ వచ్చింది కరోనా. వార్తల్లో చూస్తున్నాం, సీరియల్ నటించే వారికి కరోనా వైరస్ వచ్చింది. సినిమా ఫీల్డ్ లో అలాగే నిత్యము సేవలు అందిస్తున్నటువంటి వారి ప్రాణాలు సైతం లెక్క చేయక ఈ కరోనా క్రైసిస్ లో నిత్యము సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ కి వచ్చింది కరోనా. వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి రాకూడదు, వాళ్ళ దగ్గరికి పోకూడదు అనుకుందా కరోనా? ఏం లేదు. డాక్టర్స్ కి వచ్చింది, నర్సెస్ కు వచ్చింది, పేదవాళ్ళకు వచ్చింది. చూసారా క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, పూరి గుడిసెలో ఉండే వ్యక్తికి కరోనా వచ్చింది. అపర కుబేరులు, అద్దాల మేడల్లో, ఎత్తైన భవంతులలో, ఏసీ రూములలో ఉండే వారికి కూడా కరోనా వచ్చింది.
అంటే ఎంత భయంకరం చూడండి. క్రైసిస్ ఆర్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. ఈ సంక్షోభానికి ఏమాత్రము వివక్ష అనేది లేనే లేదు. అందుకే యేసుక్రీస్తు చెప్పిన మాట మనం వినాలి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు ఒక చక్కని మాట చెప్పాడు. చూడండి, జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు నా సొంత మాటలు కాదు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్న మాట ఏంటి? కరోనా వచ్చినా భయపడొద్దు. బి బ్రేవ్, బి కరేజియస్, డోంట్ బి అఫ్రైడ్, డోంట్ ఫియర్. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు ఆ మాట. మనం వింటున్నామా? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. యు ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రైసిస్. But we have to be courageous. We have to be strong in our faith. లోకంలో ఎంత శ్రమ కలిగినప్పటికీ మనము ధైర్యంగా ఉండాలి. మనము విశ్వాసంలో బలంగా ఉండాలి. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు చెప్తాడు, జ్ఞానినుడు సొలొమోను ప్రసంగి గ్రంథంలో తన అనుభవంలో నుంచి చాలా చక్కని మాటలు చెప్తాడు. చూడండి, ప్రసంగి 2వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయము 7వ వచనం, 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించాను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడిన కనుక బ్రతుకుట నాకు అసహ్యమై. అంతయు వ్యర్థమే. ఇంకా 22, 23 వచనాల్లో కూడా చెప్తాడు చూడండి. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది? వారి దినములన్నీ శ్రమకరములు, వారి పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వారి మనసులకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. చూసారా, వారి దినములన్నీ శ్రమకరములు. మానవుని దినములంతా శ్రమలతో నిండినవే. కాబట్టి ఇదంతా వ్యర్థమే. 17వ వచనం చెప్పాడు, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. ఎంత సంపాదించినా వ్యర్థమే. చూడండి, ఈనాడు ఎన్ని డబ్బులున్న వాళ్ళను సైతము ఆ డబ్బులు కరోనా నుంచి రక్షించలేకపోతున్నాయి. వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వారి దగ్గర ఉన్న సంపద ఈ కరోనా నుంచి వారిని కాపాడలేకపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వారి దగ్గర ఉన్న డబ్బులను వెదజల్లారు బయటికి. ఎందుకంటే కరోనా ఈ డబ్బులు కరోనా నుంచి వారిని కాపాడలేకపోతున్నారు. సమస్తము వ్యర్థమే. అమ్మ ప్రైజ్లా శారమ్మ గారు ప్రైజ్లా అందరా. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అని సొలొమోను భక్తులు చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంక్షోభానికి పక్షపాతము లేదు. సంక్షోభానికి పేదవారికైనా ధనికులకైనా ఒకటే రకంగా సంక్షోభము చుట్టుముడుతుంది. ఇక రెండవదిగా చూస్తే ఏమాత్రము వివక్షత లేదు, పక్షపాతము లేదు. రెండవదిగా మనం చూస్తున్నాం, ప్లీజ్ రీథింక్ యువర్ పర్పసెస్ ఇన్ దిస్ క్రైసిస్. సంక్షోభంలో ఈ మన ప్రణాళికలను, మన ఉద్దేశాలను పునరాలోచింపజేస్తుంది ఈ సంక్షోభం. ఏమిటి పునరాలోచన?
చూడండి, ఐగుప్తులందరూ కూడా యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు ఏం చెప్తే అదే చేశారు. వారి అంతకుముందు కరువు రాకముందు వారు ఎన్నో అనుకోని ఉండొచ్చు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కానీ ఒక్కసారిగా కరువు వచ్చిన తర్వాత వారి ఆశలన్నీ తలక్రిందులైపోయాయి, వారి ప్రణాళికలన్నీ తలక్రిందులైపోయాయి. అందుకే కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ముందున్నటువంటి భవిష్యత్తు పైన మనము దృష్టి నిలపలేకపోతున్నామేమో కొన్ని సందర్భాల్లో. ఆలోచించారు. ఈ సంక్షోభము మన జీవితంలో మన జీవిత ఉద్దేశం ఏమిటో ఒక్కసారి పునరాలోచించే విధంగా చేస్తుంది. మనము కొన్ని సందర్భాల్లో మన జీవితం పైన ఉన్నటువంటి ఆ భవిష్యత్తు పైన దృష్టిని కోల్పోతున్నామేమో. ఈ సంక్షోభము పునరాలోచించుకోమని చెప్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మనము దేవుడు చెప్పింది ఒకటైతే అందుకే ఈ సంక్షోభం వచ్చిందేమో అని వేరే పని చేసామనుకో మాత్రం వర్తిల్లదు. కాబట్టి ఈ సంక్షోభము ఎన్నో పునరాలోచించుకునే విధంగా చేస్తుంది. ఇంకా దేవుడు బొమ్మన్న స్థలానికి నీవు పోకుండా మరి వేరే స్థలానికి వెళ్తున్నావేమో. యోనా చేప కట్టులో 3 దినములు ఉండవలసి వచ్చింది. 3 దినములలో దేవుడు చెప్పింది చేయట్లేదు, దేవుని మాట వినట్లేదు. దేవుడు చెప్పింది నీవు చేయాలి. దేవుడు నీ జీవితంలో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుడి ఉద్దేశానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావే. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ సంక్షోభము నిన్ను పునరాలోచింపజేస్తుంది. యు హ్యావ్ టు రీథింక్ ఫర్ యువర్ లైఫ్ పర్పసెస్. నీ జీవిత ప్రణాళికల గురించి, నీ జీవిత ఉద్దేశముల గురించి నువ్వు పునరాలోచించాలి. నీవు నిజముగా యేసుక్రీస్తును రక్షింపబడితే నీవు చేయవలసింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఏం చెప్తే అది చేయాలి. యేసుక్రీస్తు ఏం చెప్తే అది చేయాలి. అంటే దేవుని వాక్యములో ఏదైతే నీకు బోధించాడో అది నువ్వు పాటించాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజముగా రక్షణ పొందేవాడు. ఈ సంక్షోభము మనల్ని పునరాలోచింపజేస్తుంది. ఇప్పటికైనా ఆలోచించావా? నీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో, నీ జీవితం యొక్క ప్రణాళిక ఏమిటో ఆలోచించావా? దేవుని ఎక్కడికి వెళ్ళమన్నాడు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. నేను దేవుడు ఉపయోగించుకోవడానికి దేవునికి నీవు అవకాశం. యు హ్యావ్ టు అలౌ లార్డ్ టు యూజ్ యు యాజ్ హి సీస్ ఫిట్. నీవు ఎలాగైతే ఈ లోకంలో ఉపయోగపడతావో అలా ఉపయోగించుకోమని దేవునికి నీవు సమర్పించుకో. ప్రియమైన దేవుని ఆలోచించండి. ఈ సమయంలో ఖచ్చితంగా నీవు పునరాలోచించాలి. నీవు 3 ప్రశ్నలు వేసుకో. 3 ప్రశ్నలు వేసుకో. ఒకటి ఏమిటంటే, నేనేమి చేస్తున్నాను ఈ సంక్షోభంలో? నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న, మొదటి ప్రశ్న, నేనేమి చేస్తున్నాను ఈ సంక్షోభంలో? అంటే పునరాలోచించుకోవడానికి నువ్వు ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, నేనేమి చేస్తున్నాను? వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ am I doing in this crisis? ఈ సంక్షోభంలో నేనేం చేస్తున్నాను? రెండవది ఏంటంటే, దేవుడు నాకు చెప్పింది ఏమిటి? ఏమి చేయమని దేవుడు నాకు చెప్పాడు? నేను ప్రశ్నిస్తాను. మూడవది ఏంటంటే, నేను నిజముగా బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా, విధేయత కలిగినటువంటి క్రైస్తవుడిగా నేను దేవుని వల్ల విధేయత చూపుతున్నానా లేదా అని నేను ప్రశ్నించు. మొదటిది, వాట్ am I doing? నేనేమి చేస్తున్నానని ప్రశ్నించుకో. రెండవది, నన్ను దేవుడు ఏమి చేయమని చెప్పాడు అని ప్రశ్నించుకో. మూడవది, దేవునికి విధేయుడుగా ఉన్నానా లేదా అని ప్రశ్నించుకో. అప్పుడు నీ జీవితంలో
ఈ సంక్షోభంలో నీవు పునరాలోచించుకునేటువంటి అవకాశం దొరికింది కనుక ఈ ప్రశ్నలకు సమాధానం నీకే దొరుకుతుంది. నిన్ను ప్రశ్నించుకో, దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. క్రీస్తు ప్రేమ ద్వారా. ఇక మూడవది ఏంటంటే మనం నేర్చుకోబోతున్నాం, క్రైసిస్ కాజ్ us to reevaluate our priorities. ఈ సంక్షోభము మన ప్రాధాన్యతలను పునఃపరిశీలిస్తుంది, పునరాలోచింపజేస్తుంది. మన ప్రాధాన్యత ఏమిటి? మన జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఎక్కువగా? ఏమిటి మన ప్రాధాన్యత? మొట్టమొదట నిద్ర లేవగానే ముఖం కడుక్కోవాలి, టిఫిన్ చేయాలి, ఇదేనా మన ప్రాధాన్యత? లేదా మొట్టమొదట లేవగానే కాఫీ టీ తాగాలి, ఇదే మన ప్రాధాన్యత? ఏమిటి నీ జీవితంలో నీవు ఇస్తున్న ప్రాధాన్యత? యు హ్యావ్ టు రీవాల్యుయేట్ యువర్ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్. ఏమిటి నీ ఆలోచన? ఏమిటి నీ ప్రాధాన్యత? డబ్బులు సంపాదించడం నీ ప్రాధాన్యత? ఆస్తులు సంపాదించడం నీ ప్రాధాన్యత? ఏమిటి నీ ప్రాధాన్యత? చాలా మంది ఏమనుకుంటారంటే కుటుంబం కంటే ఉద్యోగమే ముఖ్యం అనుకుంటారు. ఇంకా చాలా మంది వారి జీవితాల్లో వారు ఆలోచించిందే ప్రాధాన్యం అనుకుంటారు. దేవుని ఉద్దేశానికంటే వారి ఉద్దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా చాలా మంది వారి శరీరాన్ని తృప్తిపరచడానికే ప్రాధాన్యతనిస్తారు, కానీ ఆత్మీయంగా దేవుని తృప్తిపరచడానికి ప్రాధాన్యత ఇవ్వరు. జాగ్రత్తగా వినండి క్రీస్తు ప్రేమలో. దేవుడు వారి నుంచి ఏమి కోరుకుంటున్నాడో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి కోరికలు తీర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. కానీ ఎప్పుడైతే నీవు దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా నీ జీవితంలో నీ ఆలోచనలకు, నీ స్వలాభం కొరకు, నీ శరీరాన్ని సుఖపెట్టడం కొరకు నీవు ఆలోచిస్తావో, నీ కుటుంబం కంటే నీ ఉద్యోగమే ఎక్కువ అనుకుంటున్నావు, దేవుని కంటే నీ జీవితంలో నీ ఆలోచనలే ప్రాధాన్యం అనుకుంటున్నావు, అలా ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమ దేవుని ద్వారా సంక్షోభం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, చాలా మంది వారి బంధుత్వాలను కూడా వదులుకుంటారు. భార్య పిల్లల కంటే వారు అనుకున్నదే ప్రాధాన్యం అనుకుంటారు, వారు అనుకున్న దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎంత ఈ బంధాలు, బంధుత్వాలు ఎంత ప్రాధాన్యమో తెలుస్తుంది. నీ భార్య నీకు ఎంత అవసరమో, ఎంత ప్రాధాన్యమో తెలుసు. చాలా మంది వారి భార్యలకు ప్రాధాన్యతనివ్వరు. ఈ టైంలో చూడండి, అందరు ఇళ్లలోనే ఉన్నారు, అందరు ఇళ్లలోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరు నీకు వండి పెడుతున్నారు? నీ భార్య. నీ భార్యకు నువ్వు విలువలేదేమో. ఇప్పుడు నీ భార్య ఏం చేస్తుంది తెలుసా? అందరూ అయ్యో నా భర్త, నా పిల్లలు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టాలి. చూడండి, అందరికీ రెస్ట్ ఉందేమో, కానీ ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండేటువంటి భార్యకు రెస్ట్ ఉందా? ఇంట్లో ఇల్లాలకి రెస్ట్ ఉందా? లేదు. ఉదయాన్నే టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, మళ్ళీ రాత్రికి భోజనం చేయాలి, మధ్యలో పిల్లలకు స్నాక్స్ ఇవ్వాలి, కాఫీలు, టీలు, టిఫిన్లు. చూడండి ఎంత శ్రమ పడుతున్నారో. వారికి రెస్ట్ లేదు. ఇది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు పురుషుడిగా, ఇంటి యజమానుడిగా? అప్పుడు నీ భార్యకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదేమో, కానీ ఈ సంక్షోభంలో నీ భార్య విలువేంటో నీకు తెలిసి వచ్చింది. అందుకే యూ హ్యావ్ టు రీవాల్యుయేట్ యువర్ ప్రయారిటీస్. నీ ప్రాధాన్యతను నీవు ఒకసారి పునరాలోచించేసి, ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడే నీ కుటుంబం ఎంత విలువైనదో, కుటుంబం యొక్క విలువ నీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నీ కుటుంబానికి నీవు ప్రాధాన్యత. ఇటువంటి సంక్షోభంలో నీవు మామూలుగా సంఘాన్ని లెక్క చేయట్లేదేమో, సంఘం పైన ప్రేమ లేదేమో ఇంతకు ముందు. మరి ఈ సంక్షోభంలో సంఘము నీ కొరకు ప్రార్థిస్తుంది,
కాబట్టి సంఘం విలువేంటో నీకు ఇప్పుడు తెలిసి ఉన్నారు. సంఘం విలువేంటో నీకు ఇప్పుడు తెలిసి ఉన్నారు. ఈ సంక్షోభంలో సంఘం విలువేంటో నీవు తెలుసుకుంటావు. ఇంకా క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, బంధాలు బంధుత్వాలు చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భంలో చూస్తే ఈ కరోనాతో ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా అవకాశం లేదు. ఇంతకుముందు ఆఖరి చూపు కొరకు ఆపమంటే ఆపేవాళ్ళు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు వస్తున్నారు ఆపనంటే ఆపేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవడానికి లేదు. ఏవో సమ్ కెమికల్స్ తోటి వారిని దహనం చేస్తున్నారు. ఎంత భయంకరంగా చూడండి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డ. ఇంటి వారు సైతము చనిపోతే చూడటానికి లేదు. సావధానంగా బరియలు నిర్వహించడానికి లేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను చూడండి. ఇప్పటికైనా కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రయారిటీ దేనికి ఉండాలంటే దేవునికి నీ ప్రాధాన్యత ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి నీవు ప్రాధాన్యతనిచ్చినట్లయితే క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి నీవు ప్రాధాన్యతనిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా నీకు వస్తాయి. నీవు దేవుని ప్రేమించినట్లయితే నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు, నీ భార్యను ప్రేమిస్తావు, నీవు నీ భర్తను ప్రేమిస్తావు, నీ పిల్లల్ని ప్రేమిస్తావు, నీ బంధువులను ప్రేమిస్తావు. దేవుని వల్ల నీకు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఏవి ఉండవు. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి నీ మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తే, చాలా మంది వారికి ఉన్నటువంటి అవసరతలకు ప్రాధాన్యత ఇస్తారు, మొట్టమొదట వారి రోగాలకు ప్రాధాన్యతనిస్తారు, చావులకు ప్రాధాన్యతనిస్తారు. కానీ నీవు బ్రతికి ఉండగానే దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక నాలుగవదిగా చూస్తే ఏమిటి మనం ఈ సంక్షోభం నుంచి నేర్చుకుంటుంది అంటే, crisis causes us to re-establish our principles. కొన్ని మన జీవితంలో కొన్ని ఇవి చాలా అవసరం అనుకుంటాం, అంటే కొన్ని నియమాలను పెట్టుకుంటాం మనమే. అయితే ఈ క్రైసిస్ ఏం చేస్తుందంటే ఆ నియమాలను రీఎస్టాబ్లిష్ చేస్తుంది, పునఃప్రారంభింపజేస్తుంది. ఒకసారి మనం చదువుకున్న వాక్య భాగంలో 22వ వచనం చూడండి. 40 ఆదికాండము 47వ అధ్యాయం 22వ వచనం. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యమును నియమించాడు. చాలు, అందరి భూములు తీసుకున్నాడు యోసేపు ఫరో కొరకు. వారి భూములు తీసుకొని వారికి ఆహారాన్ని ఇచ్చాడు. కానీ యాజకుల భూములను తీసుకోలేదు. వారికి భత్యము ఫరో చెల్లిస్తూ. చూడండి, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ సమయంలో, కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘము తమ కాపాడిని పోషించాలి. నేనైతే ఆ విషయంలో ఎవరిని ముఖస్థుతి చేయటం కాదు, కానీ ప్రభు నామమును బట్టి నా సంఘం నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. వారు నా నుంచి ఏమీ ఆశించట్లేదు, కేవలం వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘం కొరకు నేను, నా కుటుంబము నిత్యము ప్రార్థిస్తున్నాను. వారు కూడా ఈ క్రైసిస్ లో నన్ను ఎంతగానో ప్రేమిస్తూ గౌరవ వేతనాన్ని ప్రతి నెల ఇస్తూ ఉన్నాను. చూడండి, యోసేపు కూడా ఏం చేశాడంటే యాజకుల పొలములను తీసుకోలేదు, వారికి భత్యాన్ని ఫరో నుంచి అందించాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మాస్టర్స్ ఈ టైంలో బాధపడుతున్నారేమో నాకు తెలియదు, బట్ ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. నాకేమాత్రం బాధ లేదు, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను ఏర్పరచుకున్నవాడు శక్తిమంతుడు, ఎంత సంక్షోభంలోనైనా నన్ను పోషించగల సమర్థుడు నా దేవుడు అని నేను నమ్మాను. అదే నా నమ్మకం. ఐ ఆమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్. నేను సజీవ సాక్ష్యం. ఎందుకంటే మార్చి నెలలో లాక్డౌన్ మొదలైనప్పటికీ ఇప్పటికి ఈ రోజు వరకు కూడా నేను ఏమాత్రము
దేనికి కూడా ఇబ్బంది పడలేదు. నా నమ్మకం, నా విశ్వాసం ఇబ్బంది పడను. ఎందుకంటే నా దేవుడు నన్ను ఇబ్బంది పెట్టను. He knows everything. నా అవసరతలు నాకంటే ముందుగా ఎరిగిన నా దేవుడు, నేను అడగక మునిపే నా అవసరతలు ఎరిగిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. దిస్ ఇస్ మై బిలీఫ్, దిస్ ఇస్ మై ఫెయిత్, దిస్ ఇస్ మై స్ట్రాంగ్ ఫెయిత్. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, రీవాల్యుయేట్ యువర్ ప్రయారిటీస్. నేను కూడా నా జీవితంలో దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తాను. ఇప్పటికీ ఒక దైవజనుడిగా నేను చెప్తాను. కాబట్టి దేవుడు నా ప్రాధాన్యతలన్నీ, నా అవసరతలన్నీ ఆయన ఎరిగిన వాడు కనుక ఏమాత్రము నాకు ఏమి కొదువ లేకుండా ఆయన చూస్తూ ఉన్నాడు, చూస్తూనే ఉంటాడు. ఇది నా నమ్మకం. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డారా, నీవు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? నీ నియమాలు ఒకసారి నీవు ఆలోచన చేసుకో. నీ జీవితంలో ఏమిటి నీ నియమాలు? చూడండి, మత్తయి సువార్త ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. చూడండి, ఇద్దరున్నారు అక్కడ. ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడేమో బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, వర్షం వచ్చింది, వరద వచ్చింది, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. బుద్ధిహీనుడేమో ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు, వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, ఆ ఇల్లు కొట్టుకొని. నీవు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేవుడికి కనుక నువ్వు ప్రాధాన్యతనిస్తే ఎంత సంక్షోభంలోనైనా నీవు సంతోషంగా జీవించగలవు. కృష్ణ ప్రేమ. అందుకే యేసుక్రీస్తు అవమానాన్ని తెలియజేశాడు. నీవు నీ మొట్టమొదటి ప్రాధాన్యతను దేవుడికి కనుక ఇచ్చినట్లయితే ఎంత సంక్షోభమైనా నీవు సంతోషంగా ఎదుర్కొనగలవు. ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితాన్ని యేసుక్రీస్తు అనే బండ మీద, అది నీవు దేవునికి చేసే ప్రాధాన్యత. నీ జీవితాన్ని డబ్బులను ఆధారం చేసుకుని జీవించు. నీ దగ్గర ఉన్న సంపదను ఆధారం చేసుకుని జీవించు. నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని ఆధారం చేసుకుని నువ్వు జీవించు. ఒకనాడు అవన్నీ పోతాయి. అవి ఏవి కూడా నిన్ను రక్షించలేవు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించేది దేవుడు ఒక్కడే. ఎటువంటి స్థితిలోనైనా కూడా నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఇది నీవు గుర్తుపెట్టుకో. అందుకే యేసయ్యకు నీవు ప్రాధాన్యతనిస్తే, యేసయ్యకు నీవు మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తే నీ జీవితంలో ఎంతటి సంక్షోభానైనా నీవు ఎదుర్కొనగలవు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ జీవితాన్ని యేసుక్రీస్తు అనే బండ మీద కట్టు. ఈ సంక్షోభం నిన్ను ఏమీ చేయదు, నీ కుటుంబాన్ని ఏమీ చేయదు. నీకు కలిగిన సమస్తమును దేవుని కొరకు నీవు సమర్పించు. నీవు సంపాదించే ప్రతి పైసా మొట్టమొదట దేవుని దగ్గర పెట్టు. అయ్యా, నేను సంపాదించిన ఈ సంపాదనను నీ మహిమ కొరకై వాడుకోమని దేవుని దగ్గర పెట్టు. నీకు ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా పొదుపు కాకుండా దేవుడు చూస్తాడు. నీకు కలిగిన ఆస్తిని దేవుని దగ్గర పెట్టు. దేవుని అధికారమునకు నీవు ఒప్పుకో. నీ ఆస్తిని దేవుడు కాపాడుతాడు. క్రీస్తు ప్రేమ బిడ్డలారా, యోసేపు ఎంతో చక్కగా క్రైసిస్ ని మేనేజ్ చేశాడు. సో హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ లైఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఇన్ దిస్ క్రైసిస్? ఈ సంక్షోభంలో నీవు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతావు? నీవు యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి దేవుని వాక్యాన్ని వినటానికి నీవు వేగిర పడినట్లయితే ఎంత సంక్షోభంలోనైనా దేవుడి కాపాడుతాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాలి, దేవుని వాక్యం చదవాలి. వాక్యములో
దేవుడు ఏదైతే నీ కొరకు చెప్పాడో, నా కొరకు చెప్పాడో, దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఆయన మీతో చెప్పినది చేయాలి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అది చేయాలి. యేసుక్రీస్తు చెప్పాడు, లోకంలో శ్రమ కలుగును, ధైర్యంగా ఉండండి. Be courageous. ధైర్యంగా ఉండండి. డోంట్ బి అఫ్రైడ్. భయపడాల్సిన పని లేదు. ఆయన చెప్పిన మాటలు విను, దేవుని వాక్యాన్ని విను, వాక్యానుసారముగా జీవించు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారములకు ఒప్పుకో. ఈ సంక్షోభంలో దేవుడు నిన్ను సంతోషపెడతాడు. ఏ మాత్రం నీకు లేమి కలుగదు. యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగదు. ఏ లేమి లేకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డారా, దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని, ఈ సంక్షోభంలో సైతం మీరందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ముందుగా ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మీరున్న స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు రాజా నీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదివరైనా నీవు మా జీవితాల్లో ఆయన రక్షకుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ఇదివరైనా మేము ఎంత సంక్షోభంలో ఉన్నాం, మా జీవితాల్లో మొట్టమొదట ప్రాధాన్యతను నీకు ఇచ్చినట్లయితే సంక్షోభం నుంచి బయటపడతాం, సంక్షోభంలో సైతం సంతోషంగా మేము జీవించగలుగుతామని యోసేపు ద్వారా ఆయన నీవు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం. ఇదివరైనా ఈ సంక్షోభ కాలంలో ఆయన ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఉద్దేశాలను పునరాలోచించుకొని, ఇదిగోనైనా వారి జీవితంలో ప్రణాళికలను ఆయన పునరాలోచించుకొని, ఆయన వారి జీవితంలో వారి నియమాలను పునఃప్రారంభించుకొని నీకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఆయన అనేక ఆశీర్వాదాలు పొందుకుని కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా మా సంఘం అంతటిని కృప దీవించిన ఆయన, మరి అహరోను గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, అలాగే ఆయన లాజరస్ గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, కటికల్ చార్లెస్ గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, ప్రసంగ గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, ఎస్తేర్ రాణి గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, అలాగే ఆయన విజయలత గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, ఆదిమూలపు సోమయ్య గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, ఇదిగో తండ్రి మరి శైలేజ్ని కుటుంబాన్ని దీవించిన ఆయన, సుకుమార్ని కుటుంబాన్ని దీవించిన ఆయన, అలాగే ప్రభు ఆయన జయమ్మ వారి కుటుంబాన్ని దీవించిన ఆయన, ఫిలిప్ గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, ప్రేమమ్మ గారిని, ప్రసన్న కుమారి గారిని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మరి మా సంఘంలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించిన ఆయన, దేవునికున్న మోయస్ గారిని కుటుంబాన్ని దీవించిన ఆయన, ఇదిగో తండ్రి నాయన ఇంకా అనేక మంది ఆయన మా సంఘానికి వస్తున్నప్పుడు వారందరినీ కృపలో దీవించి ఆశీర్వదించిన ఆయన, ఇదిగో నాయన ఈ కరోనా వైరస్ ని తరిమి కొట్టిన ఆయన సర్వ మానవాల్ని ఆయన రక్షించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది నాయన కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు ప్రభువా. ఇదిగో నాయన మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆయన నీవే నిరోధించి కట్టడి చేసి ప్రభువా ఆయన తిరిగి మా జీవితాల్లో తండ్రి మునుపటి రోజులను తీసుకురామని సరిగా మొరపెడుతున్నాం. ఇదిగో మేమందరం కలిసి నేను ఆరాధించలేకపోతున్నాం, మేమందరం కలిసి ఒక దగ్గర నిన్ను ఆరాధించలేకపోతున్నాం, చర్చిలో కలుసుకోలేకపోతున్నాం. ఇదిగో నాయన ఆయా స్థలాల్లో సైతం మా గృహాల్లో తండ్రి మేమందరం కలుసుకోలేకపోతున్నాం. ఇదిగో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించి మేమందరము తిరిగి మునుపటి వలె ఆయన నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించి మహిమపరిచి ఆరాధించి గుణపరిచేటువంటి కృపను దయచేయమని ఈ పరిశుద్ధ దిన దేవునితో ప్రతి ఒక్కరిని నింపుతున్నాం. మా ప్రభువు నీ ప్రియకుమారుడు లోక రక్షకుడు తిరిగి రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఆమెను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి ఈ నామం పరిశుద్ధ పరచబడును గాక, ఈ రాజ్యముకు వచ్చి కాక, చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మన ఆహారం ప్రకారం మనం క్షమించి శోధనను తేగలిగించవచ్చు. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు లోకరక్షకుడు తిరిగి రాని యేసుక్రీస్తు కృప, ఆదరణ కర్తవ్యం, పరిశుద్ధాత్మ అన్ని దీవెన ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు